తెల్లవారుజామునే భోగి మంటలు వేసి అంతా కూడా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నాం. మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మహాసంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతి సంబరాలకి ముఖ్య అతిథిగా సినీ నటుడు సాయి కుమార్ వచ్చారు. వారితో మాట్లాడదాం. సంక్రాంతిని ఏ రకంగా జరుపుకుంటున్నారు, సంక్రాంతిని ఏ రకంగా చేసుకుంటున్నారు? సినీ నటుగా రాలేదు, ఆయన సోదరుడిగా రావడం జరిగింది. అది మన వైజాగ్. సో చాలా ఆనందంగా ఉంది. ఈసారి లాస్ట్ ఇయర్ వచ్చాను, ఈసారి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ఎందుకంటే నేను అక్కడ చెప్పాను, ఆత్మీయత అవసరం కానీ మన నాగరికత్వం మర్చిపోవచ్చు. సో అలాంటిది అందరూ ఈరోజు భోగి మంటలకు రావడం, అందరూ పాల్గొనడం, అలాగే నేను కుటుంబ సమేతంగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాన్నగారిది విజయనగరం తెలిసిన విషయమే. అలాగే నేను కూడా మీ అల్లుడినే, సో శ్రీకాకుళం అల్లుడినే. సో ఈరోజు జీవీఎల్ గారి భోగి మంటలతో మొదలయ్యి ఈరోజు ఇక్కడి నుంచి మేము విజయనగరం, అలాగే వరంపురం, శ్రీకాకుళం, చర్లాపల్లి అన్ని సంబరాలు చేసుకుని మళ్ళీ రేపు రాత్రి ఆయన వేడుకల్లో పాల్గొచ్చుకోబోతున్నాం. ఎంతోమంది కళాకారులు వస్తున్నారు. నిజంగా ఈరోజు మన సంస్కృతి, మన సాంప్రదాయాలు వీటన్నిటి చూసుకుంటూ, అలాగే అద్భుతమైన సెట్టింగ్స్తో మన ఏదో మన ఊళ్ళో చేసుకున్న ఫీలింగ్ తీసుకొచ్చారు. సో నిజంగా జీవీఎల్ గారికి, వాళ్ళ టీంకి నా అభినందనలు. అండ్ ఆల్వేస్ వి లవ్ వైజాగ్. సంక్రాంతి అంటే ఎన్నో మొదలు ఎలాంటి ఎందుకంటే సంక్రాంతి పండుగ చిన్నమాట ఎస్ అండి. గాలిపటాల దగ్గర నుంచి, ఎందుకంటే మేమంతా మద్రాసులో పుట్టి పెరిగాం. అయినా సరే చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న వీటి గురించి కానీ, వీటి ప్రాముఖ్యత గురించి కానీ మాకు తెలియజేయడం, మేము ప్రతి సంక్రాంతి కుటుంబ సమేతంగా చేసుకోవడం. ఎందుకంటే కొత్త సంవత్సరం రాగానే మనం మామూలుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కానీ సంక్రాంతిలోనే మన పండుగ మొదలవుతుంది. సో ఆ పండుగ రోజున అందరం కుటుంబ సమేతంగా చేసుకోవడం. ఇప్పుడు ఏంటంటే మీరు ఇచ్చిన ఈ నటుడు అన్న